కార్యంలో 2 అధ్యాయం 22 నుంచి 36 ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి. దేవుని నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యలో చేయించి ఆయనను తన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీకు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మనము ఆయనను బంధించి అసాధ్యము కనుక దేవుడు మన వేదనను తొలగించి ఆయనను ఆయన గూర్చి దావీదు నేను ఎల్లప్పుడూ నా యొక్క ఆయన పదార్థపడను. కావున నా హృదయము ఉల్లసించేను, నా నాలుక దండించును, మరియు నా శరీరం నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నాను. నీవు నా ఆత్మను పాదాలను నీ పరిస్థితిని నీవు నాకు జీవ మార్గములు తెలుపుతివి. నీ దర్శనలను నన్ను ప్రేమించి నన్ను ఉల్లాసంతో నింపదు. సహోదరులారా, మీకు నేను దాదాపు మాట్లాడుతున్నాను. అతను చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మనకు ఉన్నది. అతని అతని గర్భపతి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చోబెట్టెను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా కొట్టుబడి అతని క్రీస్తు మానవుడు ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి ఎన్నడూ సాక్షులు కాగా ఆయన దేవుని కృపాశుడు పరిశుద్ధాత్మ తండ్రి మీరు చూస్తూ దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు అయితే అతడు నేను నీవు నా విశ్వాసం మీరు వేసిన ఈ యేసునే దేవుడు ఇది ఇశ్రాయేలు వంశముగా తెలుసుకున్నవారికి ఇలా ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి కొద్దిగా సన్నిధిలో చేసి ప్రార్థించడానికి స్థుతించడానికి బైబిల్ స్టడీలో ధ్యానించడానికి దయచేసి వాకు బాగానే దీవించని వారితో పెట్టిస్తున్నాను. మీరు మాటలు అందించండి. వార్త అర్థం చేసుకోవడానికి బైబిల్ స్టడీలో ధ్యానించడం మాట్లాడి మరక్షలు వచ్చిన
ఇస్తే మాకందరికీ తెలుసు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం మనం లాస్ట్ వీక్ ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగం మరి ఎక్కడి నుంచి అంటే 14 నుంచి మనం చూస్తున్నాం. మరి 2వ అధ్యాయం స్టార్టింగ్ వర్సెస్ లో మరి ఆత్మ వారి మీద కుమ్మరించబడడం, భాషలతో మాట్లాడడం, మరి ఎవరికి వారి వారి భాషల్లో మరి అన్య భాషలలో మరి ఆత్మ మీదకైతే దిగిందో గొప్ప శబ్దంతో ఆత్మ దిగి వారు భాషలతో మాట్లాడటం జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ గా మరి పేతురు చేసిన ప్రసంగం ఇది. ప్రసంగంలో మొదటి భాగం మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం. రెండో భాగం ఇప్పుడు మనం చదువుతున్నాం. 22వ అధ్యాయం 14 నుంచి 21వ వచనం వరకు మనం యోవేలు ప్రవక్త రాసిన ప్రవచనము నెరవేరుతుంది అని పేతురు మాట్లాడుతూ, వీరు మత్తులు కాదు, వీరు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు, దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుంది అని యోవేలు ప్రవక్త ఏదైతే రాశాడో అది నెరవేరుస్తుంది అనే మాట పలుకుతూ మరి 22వ అధ్యాయంలో ఇలా మొదలు పెడుతున్నాడు. 22వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయులారా అనే మాట. ఇది మరి ఇశ్రాయేలీయులని స్టార్ట్ చేస్తున్న మెసేజ్. మరి 36లో కూడా చూస్తే చివరిలో ఇజ్రాయేలు వంశమంతయు పూర్తిగా తెలుసుకోవాలి. ఇజ్రాయేలు వంశమంతయు పూర్తిగా తెలుసుకోవాలి. ఇజ్రాయేలు వంశమంతా మీరు రూఢిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి అని కొన్ని విషయాలు 20 నుంచి 36 వచనాల వరకు చెప్తాడు. ఈ వచనాల్లో మనం గమనిస్తే సంపూర్ణ సువార్త గమనించే యేసుక్రీస్తు నుంచి మరణం వరకు మరి యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు అని మాటలు క్లియర్ గా ఈ వచనాల్లో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఎవరు అని 22వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇశ్రాయేలుల ఈ మాటలు విని దేవుడు అద్భుతములను చమత్కారములను చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుడు ఇశ్రాయేలీయులకు కనపరిచిన వాడు. యేసుక్రీస్తును మరి యేసుక్రీస్తు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు వారి మధ్య చేయించడానికి ఉద్దేశం ఏంటంటే రీజన్ యేసుక్రీస్తు ఎందుకు అద్భుతాలు చేశారు అంటే మరి దేవునికి మెప్పు పొందిన వారిగా వారికి కనపరచడానికి. సో దట్ దే నో దట్ దిస్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు దేవుని చేత దేవుని చేత పంపబడ్డాడని వారు తెలుసుకోవాలి అనే ఉద్దేశం. మనం పైన వచనాలు చదివితే చేస్తూ మరి పేతురు రాస్తున్న మాటలు ఏంటంటే అప్పుడు నామమును బట్టి ప్రార్థించు వాళ్ళు రక్షణ ప్రభువు అనగా యెహోవా. యోవేలు 2వ అధ్యాయంలో 26 నుండి చూస్తే అక్కడ యెహోవా నామమును బట్టి అంటుంది. సో యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపబడాలి. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడే పంపించాడు అని మరి అందుకే దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కనుక మరి ఆశ్చర్య కార్యాలు చేయించున్నాడు అని మాట్లాడుతాం. మనం చూస్తాం కదా, నికోదేము అన్న మాట ఏంటంటే నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడిని నేను ఎరుగుదును.
అని నికోదేము చెప్తున్నాడు. మరి నమ్మకమైన యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు, మెస్సయ్య. ఇశ్రాయేలీయులందరూ మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువే అని పేతురు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు 22వ వచనంలో. అందుకే దేవుడు మహాకార్యములు వారి చేయించాడు. ఎందుకంటే మరి దేవుడి నుంచి వచ్చిన వాళ్ళని వారు ఎలా నమ్ముతారు అంటే మరి మన మరి ఆకాశం ఎందుకో ఈయనే నా ప్రియ ఒక శబ్దము ఆకాశం వచ్చింది. దానికి కారణం ఏంటంటే మీరందరూ మెస్సయ్య తెలుసుకోవాలి అని మరి మరి ఇక్కడ పేతురు చెప్తున్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అనే మాట 23వ వచనంలో మనం చూస్తాం. అపోస్తలుడైన పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మరి లేఖనంలో ప్రభు ఈయనే దేవుడు మరి మిమ్మల్ని రక్షించడానికి మరి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయమనందు రక్షింపబడదు అనే మాటలను నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించే వారు రక్షణ పొందడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు అనే మాట మనం చూస్తాం. 23వ వచనంలో మనం చూస్తే రెండు విషయాలు చూడవచ్చు. మరి ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈతలను మీరు దుష్టుల చేతికి సిలువ వేయించి చంపితిరి అనే మాట మనం చూస్తాం. ఇక్కడ రెండు విషయాలు. మరి దేవుడు తన భవిష్యత్ జ్ఞానము చేత యేసుక్రీస్తును మరణానికి అప్పగించాడు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అదొక విషయం. అంటే రెండవది మరి యూదులు మరి మీరు చంపినట్టుగా మీరు దుష్టుల చేతికి సిలువ వేయించి చంపితిరి అనే మాటలు మనం చూస్తాం. మరి ఇందులో మరి వారి తప్పు కూడా ఉంది. యూదుల తప్పు ఏంటంటే యేసుక్రీస్తుని గ్రహించగా మరి సిలువ వేయని కేక వేసిన యూదులు యేసుక్రీస్తుని మీరు అంగీకరించలేదు. వీరి తప్పు కూడా ఉంది. వీరు తప్పు చేశారు. అదే విధంగా దేవుని సంకల్పం కూడా మానవుల పట్ల ఉంది అనే రెండు విషయాలు 23వ వచనంలో మనం గమనించవచ్చు. దేవుని సంకల్పాన్ని బట్టి మరి ఇశ్రాయేలీయులు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును అప్పగించాడు. అయితే ఆ అప్పగించిన యేసుక్రీస్తును మరి యూదులు మరి తిరస్కరించారు అని మనం చూస్తాం. ఆయనను అంగీకరించలేదు. వారు కూడా మరి దుష్టుల చేతికి సిలువ వేయించి చంపితిరి అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు చనిపోవడంలో యూదుల భాగం కూడా ఉంది. వీరి కేకలు మరి యేసుక్రీస్తు నిర్దోషి నిష్కారణుడని మరి పిలాతు కూడా చేతులు కడుతున్నాడు. మరి హేరోదు కూడా ఇష్టపడినట్టు చేసుకుని అన్నాడు. కేవలం వీరి కేకలను బట్టి యేసుక్రీస్తు కనుక వీరు ఆయననే చెప్పారు. ఎవరైతే లేఖనంలో ఎవరైతే మీ మధ్యలో అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్యకరమైన దేవుడు పంపించారు, ఆయననే మీరు సిలువ వేశారు అని సువార్త అనే మాటతో మరి పేతురు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 24వ వచనంలో మనం చూస్తే వారైతే చంపారు కానీ మరణం ఆయనను బంధించి అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అనే మాట మనం చూస్తున్నాం. మరణము ఆయనను బంధించలేకపోయింది కనుక మరి దేవుడు ఆయనను లేపెను అనే మాట మనం చూస్తున్నాం.
ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తునైతే వీరు చంపారు కానీ మరి మరణం ఆయనను బంధించి ఉండలేకపోయింది అనే మాట మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 6:9 మనం చూస్తే మరణము, రోమిలకు రాసిన పత్రిక 6:9 చదువుతున్నాం. రోమన్స్ చాప్టర్ 6:9 మనం చూస్తే మరణము ఆయనను బంధించలేదు అనే మాట అక్కడ మనం గమనించవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 6:9 రోమిలకు రాసిన పత్రిక 6:9 చూస్తే మనం క్రీస్తుతో కూడా చనిపోయేదిగా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇతను చనిపోవడానికి మరణంలో ఆయన మీద ప్రభుత్వం లేదని మరణానికి ఇంకా ఆయన మీద ప్రభుత్వం లేదు అనే మాట మనం చూస్తాం. యోహాను 10:18 కూడా మనం చూసినట్లయితే యోహాను 10:18 John 10 అక్కడ కూడా కొన్ని వచ్చినా మనం చూడవచ్చు. యోహాను 10:18 యోహాను సువార్త 10:18 మనం చూసినట్లయితే యోహాను సువార్త 10:18 నేనే దానిని పెట్టుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు దానిని అధికారం నా తండ్రి మరి పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉందన్నట్లుగా మనం చూస్తాం. మరి 27వ వచనం మనం చూసుకుంటే అపోస్తలుల కార్యములు 2:27 మనం చూస్తే 24 మనం చదువుతున్నాం. 25 కదా, 24 మనం చదువుతున్నాం. ఆయనను బంధించి సాధ్యము కాదు, మరణాన్ని కలవగిరిలో అప్పగించుకున్నట్టు మాట ఆయన గురించి దావీదు 25 26 27 28 ఈ వచనాలు మనం చూసినట్లయితే కీర్తనలు 16:8-11 వరకు రాయబడిన ఈ వచనాలు మనం గమనించవచ్చు. కీర్తనలు 16వ అధ్యాయంలో 8-11 వచనాల వరకు రాయబడిన ఆ వచనాలను కోట్ చేస్తున్నాడు. ఒకసారి చదువుతున్నా. కీర్తనలు 16వ అధ్యాయం 8-11 వరకు వచనాలు. కీర్తనలు 16:8-11 సదా ఆయన నా కుడిపార్శ్వమున నేను కదలుచున్నాను, అందువలన నా ఆత్మ హర్షిస్తున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని జీవమార్గమున నీవు నాకు తెలియజేసినందుకు నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడిలో నిత్యము సుఖములు కలవు అనే మాట మరి ఇశ్రాయేలుకు తెలిసిన మాటలే. వారు రోజు మరి వారి మందిరంలో చదువుకునే మాటలే వారికి గుర్తు చేసి మరి యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు ఇవి. దావీదు రాసిన మాటలు నా శరీరంలో గుర్రు పట్టనీయవు అని దావీదు రాసిన మాటలు. దాని ఎక్స్ప్లెనేషన్ మనం చూడొచ్చు. 29 వచనం ఇక్కడ యాక్చువల్లీ 27వ వచనంలో చూస్తే నీ పరిశుద్ధిని గుర్రు పట్టనీయవు అనే మాట మనం చూస్తాం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అనే మాట ప్రవచించి రాసిన మాటలు. దాని అర్థం పేతురు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 29 నుంచి మరి పేతురు యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూడొచ్చు. సహోదరులారా, మూల పురుషులకు దావీదు
వీటితో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. నా శరీరంలో కుళ్ళు పట్టనీయము అనే మరి దావీదు రాసిన మాట ఎవరిని గురించి అని మనం అది మరి పేతురు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది దావీదు శరీరం కాదు. దావీదు శరీరం అయితే మరి సమాధి చేయబడింది. అతని సమాధి అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చున్న పెట్టలను 30 అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చున్న అని దేవుడు తనతో ప్రమాణం సంగతి అతనికి క్రీస్తు పాతాళంలో విడవబడలేదు. ఆయన శరీరం కుళ్ళిపోలేదూ దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను అనే మాట. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి పాత నిబంధనలుంటే రాయబడింది. మరి ప్రవక్త అయిన దావీదు రాసిన మాటలు ఇవి అని ఆ ఇశ్రాయేలు వారికి చెప్పినప్పుడు మరి ఈ యేసునే దేవుడు లేపాను అనే చూస్తాం. ఎవరినైతే మీరు చంపేశారో ఆ యేసుని ఎవరి శరీరం అయితే కుళ్ళు పట్టనీయను అని దేవుడు ప్రవక్త అయిన దావీదు ద్వారా రాశాడో ఆ యేసుని ఎవరైతే మరి సమాధిలో నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అని రాయబడిందో ఆ యేసుక్రీస్తు ప్రభువే దేవుడు లేపాను. దీనికి మేమందరం సాక్షులము మాట 33 ఆయన దేవుడి కృపాసనమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానము తండ్రి పొంది వీడు దీనిని వీరికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇశ్రాయేలీలందరూ ఏంటి ఆత్మ ఏంటి సౌండ్ ఏంటి మీరు మా భాషలో మాట్లాడటం ఏంటి అని మీరందరూ ఆశ్చర్యపోతున్నప్పుడు మరి ఏంటి ఏం జరుగుతుంది అని అయోమయంగా ఉన్నారు. పేతురు వారికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వచనాల్లో ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే మరి దేవుడు అప్రూవ్ చేసి దేవుడు మరి ఆయనను వాడుకుని మరి అద్భుత కార్యాలు చేసాడు. వారి మధ్యలో నిలబడి మరి అద్భుత కార్యాలు చేసిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురుగానే ఉంది. అద్భుత కార్యాలు చేసిన యేసుక్రీస్తు ప్రభువుని వారు నమ్మక ఎవరైతే వారైతే యేసుక్రీస్తుని చంపారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మరి మరణము ఆయనను బంధించలేదు. అది కూడా రాయబడింది. దావీదు ద్వారా రాయబడింది. నా ఆత్మ పాదాలలో విడిచిపెట్టాము అని ఎవరి గురించి అయితే రాయబడిందో ఆ తర్వాత మరి ఎవరి గురించి అయితే నా శరీరంలో పులు పడనీయము అని రాయబడిందో ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను మీరు చంపారు. చంపిన మరి దేవుడు ఆయన శరీరం లేదు, ఆయన ఆత్మను పాతాళంలో దిగపోనీయలేదు. కానీ ఆయనను తిరిగి లేపాడు. దానికి మేము సాక్షులము అని క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మరి అపోస్తలుడైన పేతురు వారికి అందరికి ఇచ్చినప్పుడు వారిలో మరి దావీదు పోలేదు. దేవుడు నీ పాదం కింద 35 నేను నీ పాదం కింద వాసపీఠముగా ఉంచు వరకు నీవు నాకు మరి ప్రభువు నా ప్రభుతో చెప్పాను. మీరు ఈ యేసుని దేవుని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశావళులందరూ రూఢిగా తెలుసుకొనవలెను అనే మాట. మీరు సిలువ వేసిన ఈ యేసు ప్రభువునే
దేవుడు ప్రభువుగా మరి క్రీస్తుగా నియమించాడు. మీరు ఎదురు చూస్తున్న మెస్సేజ్ ఈయనే అని క్లియర్ కట్ సువార్త మరి అపోస్తలుడైన పేతురు వారికి చెబుతున్నట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులందరూ మరి ఆ రోజు వాక్యం మీద వారిలో 3,000 మంది రక్షింపబడారని వచ్చే 37 నుంచి రాయబడ్డ మిగిలిన వచనాల్లో మనం చూస్తాం. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసుకునే విషయాలు ఏంటంటే ముఖ్యంగా మరి యేసు క్రీస్తు ప్రభువుని దేవుడు పంపించాడు. తర్వాత రెండవది యేసు క్రీస్తు ప్రభువు మరి ఆయనను మీరు చెప్పారు. ఏ యేసు క్రీస్తు అయితే ప్రవచనాల్లో రాయబడ్డాడు మరి ఆయనను మీరు చంపారు. చంపిన యేసు క్రీస్తు ప్రభువును యేసు క్రీస్తు ప్రభువును దేవుడు తిరిగి లేపాడు. ఏ యేసు క్రీస్తు ప్రభువునైతే మీరు చంపారో, ఏ యేసు క్రీస్తు ప్రభువునైతే మీరు నిరాకరించారో ఆ యేసు క్రీస్తు ప్రభువుని గురించి మరి దావీదు ప్రవక్తగా రాయబడిన మాటలన్నీ మనకి గుర్తు చేసి లేఖనములను వారికి గుర్తు చేసి లేఖనముల ప్రకారం చనిపోయాడు, బాధిపెట్టబడ్డాడు, తిరిగి చేశాడు, మరి ఆనందమయ్యాడు. ఆయనను యేసు దేవుడు ప్రభువుగా నియమించాడు. ఇశ్రాయేలీయులారా వీరి విషయాలు తెలుసుకోండి అని అపోస్తలుడైన పేతురు క్లియర్ గా మనకు చెప్తున్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువే మనం కూడా అన్యులకు కూడా మరి ఆయన ద్వారా రక్షణ మనం కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. యేసు క్రీస్తును నమ్మిన ప్రతి వారికి రక్షణ అని మనం చూస్తాం. మొదట యూదులకు, తర్వాత క్రీస్తు మొత్తరికి మరి యేసు క్రీస్తు చనిపోయి అందరికీ రక్షణ, విమోచన, విడుదల కలిగిను అనే మాటలు ప్రభువుని మనం కలిగి ఉంటే మరి జగత్తునాది వేయబడకుండే భవిష్యత్ జ్ఞానంలో దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యము యేసు క్రీస్తు ప్రభువు ద్వారా ఈరోజు చూస్తే ఆ రోజు ఇశ్రాయేలీయులే కాదు, ఈరోజు మరి లోకం అంతా కూడా యేసు క్రీస్తుని ఆశ్రయించి రక్షణ పొంది పాపముల నుండి విడిపింపబడి నిజమైన దేవుడిని తెలుసుకొని మరి సంతోషిస్తున్న విషయాలు మనం చూస్తాం. అటువంటి యేసు క్రీస్తు ప్రభువుని మనం కూడా కలిగి ఆయన భవిష్యత్ జ్ఞానంతో యేసు క్రీస్తు ప్రభువుని తగిన సమయంలో ఈ లోకానికి పంపించి ఆ కలువరిలో తను తానే మన కొరకు అప్పగించుకొని బాధ పెట్టుకొని లేచిన యేసు క్రీస్తు ప్రభువుని మనం అంగీకరిస్తే మనకు విమోచన, విడుదల దొరుకుతుంది. మనం చేయాల్సిందంత ఏంటంటే మనము మారు మనసు పొందాలి. యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన మృతులలో నుండి లేచారని హృదయంలో విశ్వసించాలి. మరి పేతురు మరి ఈ వాక్యకాలంలో లాస్ట్లో చెప్పిన మాట ఏంటంటే ఈ యేసుని దేవుడు ప్రభువుగా చేశాడు. ఈ యేసు క్రీస్తునే మీ మీద ప్రభువుగా నియమించాడు. సకల లోకము ప్రతి మోకాలు పొందుతుంది. ప్రతి మోకాలు యేసు ఆయన హెచ్చించాడు. మరి అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఆ దేవుని కలిగి నిజంగా నిజమైన రక్షణ, సంతోషము, ఆనందం పొందుకొని దేవుని స్తుతించే వాళ్ళంగా మన సమస్యలన్నింటికీ పరిష్కారం ఆయనే చేస్తారు. ఆయనను మనం ఆశ్రయిస్తూ ఈ లోకంలో సాగడానికి దేవుడు సహాయం చేయడానికి ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ధ్యానిస్తాను. దేవుని గుర్తించుక ఈరోజు నశించిన వారందరూ తెలుసుకోవాలి. ఆ ఉద్దేశాన్ని
మేమందరికీ తెలియజేసి వార్తను ప్రకటించే వారు అయ్యా చూడడానికి మరి వార్తను నమ్మిన వారు జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో ఎదగడానికి మీరు ప్రభువు వారు జ్ఞాపకం చేసుకుని మీరు మాకు దయచేసి మీరు సమయం చెల్లిస్తున్నాం మరి జీవిస్తానికి మీరే ప్రభువు సహాయం చేయాలి తెలుసుకున్నారు. ఈరోజు మేము కూడా తెలుసుకున్నాను మర్చిపోతున్నాం. నీవే దేవుడు వాళ్ళని ప్రకటించి ఆ విధంగా మానవుడు జీవించడానికి సహాయం చేయాలి. మరొకసారి తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.